హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో వచ్చేసి చాలామందికి ఇలా వచ్చేసి మనకు ఈచ్ డిజైన్కి ఎంత ప్రైస్ తీసుకోవాలనేది చాలామందికి తెలియదు. సో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటుంది కాబట్టి సో నేను ఎగ్జాక్ట్గా అయితే కనుక మీకు చెప్తానండి. సో మీకు ఒక 100-150 మీరు మార్జిన్ పెట్టుకోవడమో లేదంటే మీ ఏరియాలో ఎలా అయితే ఉందో అలా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ డిజైన్ ఉంది కదండి, ఇప్పుడు కంప్లీట్గా మీకు ఫుల్ మొత్తం నెక్ ఫ్రంట్ అన్నీ మీకు ఎట్లా అనేది ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మనం వచ్చేసి ఇది వేస్తున్నానండి. సో దీనికి వచ్చేసి ఒకసారి నెక్ కానీ అన్నీ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డిజైన్ వేస్తున్నామనగా వాటి హ్యాండ్ మొత్తం స్టిచ్చెస్ అనేది కౌంట్ చేసుకోండి. సో నేను ఈ డిజైన్కి వచ్చేసి ఇప్పుడు టచ్ చేశాను కదా, ఈ టచ్ చేస్తానే మనకి ఏమైపోతుంది, ఇక్కడ స్టిచ్చెస్ అనేది కౌంటింగ్ వస్తుంది. 64,000 దీనికి ఉన్నాయండి. అండ్ ఇది ఫ్రంట్, ఇది 22,000 అప్రాక్సిమేట్లీ ఉన్నాయి. అండ్ ఇది 48,000 అంటే హ్యాండ్. అప్పుడు 48,000 ఫస్ట్ 48,000 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, 1 lakh స్టిచ్చెస్. సో నేనేం చెప్తున్నానంటే 4,000 అండి. నేను ఒకసారి అది కూడా రాసి చూపిస్తాను, ఒక్క నిమిషం, అది కూడా మీకు క్లియర్గా రాసి చూపిస్తానండి. సో ఇప్పుడు నెక్ వచ్చేసి ఇది ఎంత అంటే 64,000 ఉన్నాయి. సో ఫ్రంట్ వచ్చేసి 22,000 ఉన్నాయి. హ్యాండ్ వచ్చేసి మనకు 48 + 48. సో నేను ఇప్పుడు పేపర్ మీద, మీరు ఎవరి టైం పేపర్ మీద అవసరం లేదు, మీకు ఎగ్జాక్ట్ క్లియర్గా చెప్పడం కోసం చెప్తున్నానండి. సో 64 + 22 అండ్ 1 lakh, అప్పుడు ఎంత మాకు 1,80,000 స్టిచ్చెస్ అంటే 2 lakhs అనుకోండి అప్రాక్సిమేట్లీ. నేనేం చెప్తున్నా అంటే 40,000 స్టిచ్చెస్కి మనకు 40,000 స్టిచ్చెస్కి 250 లాగా మనం కౌంట్ చేసుకుంటాము. సో అలా మనకి ఎట్లా 2 lakhs అంటే మనకి ఎంత 5 అంటే 5 × 2 1,200 వస్తుందండి. సో ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని, ఇన్ కేసు మీ ఏరియాలో తక్కువ ఉందనుకోండి, అంటే మీకు వెళ్ళి ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటారు కదా, మీకు అంత కాస్ట్ ఇవ్వరు అంటే నేను చెప్పిన దానికన్నా ఒక 100 అటు ఇటు కానీ మీరు తీసుకోండి. బట్ నేను ఇంతే చెప్పానని ఎగ్జాక్ట్గా ఇంతే నేను చెప్పట్లేదండి, మీకు అంటే అప్రాక్సిమేట్లీ మీకు చెప్తున్నాను. బట్ నేనైతే ఇలానే కౌంట్ చేసుకుంటాను. సో అందుకనేసి మీకు ఈ ప్రాసెస్ చెప్తున్నానండి. మీకు ఇన్ కేస్ ఆ డిజైన్ తెలియదు అంటే ఆ డిజైన్ ఇన్ కేస్ మీకు స్టిచ్చెస్ చూసుకోండి. ఇంకొకటి చాలామందికి ఏంటి డౌట్ అంటే, ఇప్పుడు ఉన్న డిజైన్స్ అయితే ఓకే అండి, మరి న్యూ డిజైన్స్ వస్తే మా దగ్గర ఆల్రెడీ పెన్ డ్రైవ్లో లేదు కదా అన్న వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ, ఎందుకంటే ఇలా మనం చెక్ చేసి ఉంటాం కదా, సో డిజైన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఇలా ప్రాసెస్లో ఒక 6 months అలా అలవాటైంది అనుకోండి, ఆటోమేటిక్గా చెప్పేస్తారు. సో ఇన్ కేస్ మీ దగ్గర లేని డిజైన్ న్యూ డిజైన్ వచ్చిందంటే ఒక 100-150 అటు ఇటు కానీ మార్జిన్ పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే డిజైన్ లేనప్పుడు అయితే మనం చెప్పలేము కదా. సో బట్ ఫోటో చూడగానే నేనైతే చెప్పచ్చు. సో మీరు కూడా అట్లా అంటే అలవాటు అయితే కనుక నో ప్రాబ్లము. బట్ కొత్త వాళ్ళకైతే కనుక ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుంది. ఇలా మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 40,000 స్టిచ్చెస్కి 250 లాగా, ఎందుకంటే ఒక్కొక్కరు 1 hour లాగా కౌంట్ చేశారనుకోండి, అది కూడా చెప్తాను. ఎందుకంటే మన వీడియో ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. ఇన్ కేస్ చాలామందికి డౌట్, 1 hour తీసుకున్నారనుకోండి, ఇన్ కేస్ డిజైన్ ప్రాబ్లం ఉండే మనకు థ్రెడ్ చాలా వరకు ఓల్డ్ థ్రెడ్స్ ఉన్నాయనుకోండి, బ్రేక్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు 1 hourలో ఆర్ 2 hoursలో అయిపోయే డిజైన్ కూడా, అంటే సింపుల్ డిజైన్స్ ఉంటాయి కొన్ని, సో 2 hoursలో అయిపోయేది 4 hours వస్తుంది. అలా ఎప్పుడు మనకు అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా మనకు స్టిచ్చెస్ ప్రకారం అయితే కస్టమర్కి కూడా మనకు బడ్జెట్ అమౌంట్ కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా మనకి ఈజీగా ఉంటుంది. ఇన్ కేసు డిజైన్ ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేం కదా, మనకి డిజైన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కస్టమర్ వచ్చి మనకు అమౌంట్ పే చేయాలనేది అయితే ఏం లేదు. సో ఇలా మీరు స్టిచ్చెస్ అనేది కౌంట్ చేసుకొని, మీరు జస్ట్ ఇలా టైప్ చేసుకోకుండా జస్ట్ టోటల్గా కౌంట్ చేసుకోండి. అప్రాక్సిమేట్లీ 64,000 అండ్ 22 84 ఆర్ 85. సో ఇది ఒక 1 lakh 190 అలా అవుతుంది. సో అలా మీరు మార్జిన్ పెట్టుకొని చేసుకుంటే మాత్రము మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు గిన లైక్ చేసి ఇన్ కేస్ చాలామందికి వెళ్తే మాత్రము అందరూ కూడా ఈ వీడియో చూస్తారు కదా, అందరికీ యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు నేను చేసే ప్రతి వీడియోస్ మీకు అందరికన్నా ముందుగా వస్తాయి. సో అదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయాలండి. ఎందుకంటే చాలామంది ఏదో చూస్తున్నారు, కామెంట్ కూడా పెడుతున్నారు బాగున్నాయని. బట్ ఒక చిన్న లైక్ చేస్తే మేము కూడా సాటిస్ఫాక్షన్ అవుతాం, ఓకే మనం చేసిన వీడియో అందరికీ నచ్చింది, సో లైక్ చేశారని మేము కూడా ఒక ఫీల్ అవుతాం. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేస్తే మాత్రము మీకు మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.